నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 10/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:39, సూర్యాస్తమయం సాయంత్రం 6:26, తిథి పాడ్యమి మధ్యాహ్నం 12:09, నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 1:52, యోగాలు శోభన రాత్రి తెల్లవారుజామున 12:02, కరణము కౌలవ మధ్యాహ్నం 12:09, కరణము తైతిల రాత్రి 11:24 వరకు, రాహుకాలం సాయంత్రం 4:50 నుంచి 6:26 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 3:14 నుంచి 4:50 వరకు, యమగండం మధ్యాహ్నం 12:02 నుంచి 1:38 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:28 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:44 నుంచి 5:35 వరకు, వర్జం రాత్రి 8:49 నుంచి 10:21 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారి విషయం తీసుకునేటప్పటికీ మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎదురు చూసిన వర్తమానాలు అందుకోవడం అనేది ఓ రకమైన రిలీఫ్ లాంటిది రావడం అనమాట. చేసే కార్యక్రమాల్లో ఒక రిలీఫ్ అనేది ఏర్పడడం, దానివల్ల ఒక మనశ్శాంతి లాంటిది, చిన్ననాటి మిత్రులతో కలవడం అనేది, అలాగే నెట్వర్క్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, ఆర్థిక విషయాల్లో అనుకూలతలు, సమావేశాల్లో పాల్గొనడం అనేది మొదలైన వాటికి చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం దీన్ని ఒకటి భావించవచ్చు. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో శ్రమ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా కొత్త అవకాశాలు, దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు లాంటివి ఏర్పడడం, అవకాశాల రీత్యా వాళ్ళకి ఏదైనా ప్రయాణాలు లాంటి వాటికి అవకాశాలు కూడా కలగడం అనేది, అంటే చేసే ప్రయాణాలు వృత్తికి సంబంధించినవి, అధిక బాధ్యతలు, శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు. కానీ వృత్తిపరమైన విషయాలలో ఇతరుల జోక్యం కొంత ఇబ్బందిని కలిగించే అవకాశాలను రీత్యా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ ఆలోచనలని ఫలించిన దాకా ఇతరులతో ముందుగానే చెప్పుకోకుండా ఫలించిన తర్వాత చెప్పుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, విదేశీ అవకాశాలు, అలాగే విద్యార్థులకి విద్య కోసం చేసే ప్రయత్నాల్లో దూర ప్రదేశాల్లో అవకాశాలు లాంటివి మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా, తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా స్పెషల్గా దాని మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక మందిరాలని సందర్శించడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. కానీ అసంతృప్తిని అధిగమించే విధంగా, ఆర్థిక సంబంధమైన విషయాలలో అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువ శాతం శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక అశాంతిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అంటే ఎక్కువ మానసికంగా తెలియని ఏదో ఆలోచనలు, డిస్టర్బెన్సీ, లేకపోతే చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాల వల్ల కొన్ని పనులు మొదలుపెట్టినవి ఆకస్మికంగా కొంత వాయిదా పడడం కానీ, లేకపోతే అనుకోని భ్రాంతులు, దానివల్ల మానసిక చికాకులు, ఎక్కువ ఆలోచనలతో కొంత స్థిమితం అనేది తక్కువగా ఉంటుంది. కనుక వీలైనంతవరకు ఇలాంటి వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మానసిక స్థిరత్వాన్ని, స్థిమితాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ సాంఘిక సంబంధాలు బలపడతాయి. నూతన మైత్రి బంధాలు అనేవి అధికంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు, అంటే విదేశీ వ్యక్తులతో స్నేహ సంబంధాలు,
వారితో కలిపి వ్యాపార విస్తరణ కొరకు కొన్ని ఆలోచనలు చేసి పెట్టుబడులు పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. కానీ అలాంటివి ఏది చేసినా కూడా 1-2 సార్లు ఆలోచించుకొని ముందు జాగ్రత్తతో ఆత్మీయులని మిత్రులని సంప్రదించి ముందడుగు వేయడం అనేది చాలా చాలా అవసరమని ఇక్కడ గమనించుకోవాలి. అలాగే భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ కన్యా రాశి వాళ్ళకి ఇంతకు ముందు ఉండే రుణాలు ఏదన్నా ఉన్నా వాటన్నిటినీ కూడా క్లియర్ చేసుకోవడానికి ఒకటి ప్రధానంగా ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ఇమ్యూనిటీ పవర్ పెరిగి దాంతోపాటుగా మీరు ఏదైనా క్రీడలకి సంబంధించిన వాళ్ళైతే క్రీడల మీద ఎక్కువ ఆసక్తితో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అధిక శ్రమతో ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి దూర ప్రదేశాల్లో అవకాశాలు లాంటివి లభ్యమవడం అనేది, అలాగే మీకు ఒక పట్టుదల పెరగడం అనేది, చేసే కార్యక్రమాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి తప్పనిసరిగా శ్రమతో అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళే నేపథ్యంలో మీ యొక్క ఆత్మీయుల యొక్క సహకారంతో పట్టుదలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి మానసిక ఆందోళన అంటే హృదయాందోళన అధికంగా ఉంటుంది. అంటే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, చక్కటి ఉపాసన ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మొదలు పెడితే ఎంతవరకు నేను చేస్తానా లేదా అని కొంత ఆలోచనలు అనేవి అధికంగా ఉండడం, దానివల్ల చెయ్యగలిగినా కూడా కనబడకుండా అది మీకు మీరే పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితులు లాంటి వాటికి అవకాశాలు లాంటివి అధికంగా ఉండడం, అలాగే సంతానం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, నూతన ఇన్వెస్ట్మెంట్ల కోసం ఆలోచనలు అధికం చేయడం, ఆ విషయంలో మీరు చాలా ఆత్మీయులు అనుకున్న వ్యక్తుల్ని ముఖ్యంగా తల్లి పెద్దలు మొదలైన వారితో కూడా సంప్రదించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు లాంటివి ఒకటి మనకి అధికంగా కనబడుతున్నాయి. ఆలోచనలలో ఎక్కువ శాతం సంతానం, వారి అభివృద్ధి మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సంతానాన్ని దూర ప్రదేశాల్లో విద్య కొరకు పంపించే నేపథ్యంలో వారి యొక్క హాస్టల్ వసతి కానీ, వారి విద్యా సంబంధమైన విషయాలు కానీ, వారి కొరకు అయ్యే ఖర్చుల గురించి కానీ ఎక్కువ శాతం మీరు ఆలోచనలు అధికంగా చేస్తారు. అలాగే గృహ వాతావరణంలో కొంత అసౌకర్యం అనేది కనబడుతుంది. అంటే భాగస్వామి ఆరోగ్య రీత్యా కావచ్చు, ఆలోచనల రీత్యా కావచ్చు, ముఖ్యమైన విషయాలలో కొంత ఆందోళన అనేది అధికంగా ఉంటుంది. అంటే రావాల్సిన గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఆల్రెడీ మీరు ఎక్కడ పెట్టిన పెట్టుబడి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ, లేదా వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఆలోచనలు అధికంగా ఉంటాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆలోచనలు చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటాయి. అంటే చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో దగ్గర ప్రయాణాలకి మొదటగా అవకాశం అనేది ఉంటుంది. అలాగే సామర్థ్యం, ఎఫర్ట్స్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి అధికంగా కృషి చేస్తారు. అలాగే ఆ నేపథ్యంలో ఖర్చులు అనేవి కూడా అధికంగా ఉంటాయి. అయినప్పటికీ ముఖ్యులతో కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా అయితే మొట్టమొదటి జాగ్రత్త పడాలంటే మీరు ఎవరి దగ్గర నుంచి అయితే సహకారాన్ని ఆశిస్తున్నారో, ఎవరితో కలిపి అయితే ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నారో ఆ విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ప్రయాణాలు చేసే సందర్భంలో కూడా మీకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్త పడతారు. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా మాటల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామితో కావచ్చు, భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు, వ్యాపార భాగస్వాములతో ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు మీ మనసులో భావం ఒకటైనా అది వేరే రకంగా మీ మాటల్లో ధ్వనించడం వల్ల ఇతరులతో అభిప్రాయ భేదాలకి అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడడం అనేది, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో భాగస్వామితో కలిపి మీరు ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఆ విషయాల్లో కూడా కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద కూడా కొంత దృష్టి కేటాయించినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల కూడా ఏదైనా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న రీత్యా మీరు ఆచితూచి అడుగు వేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది.
కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి మీకు ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విధంగా ఎక్కువ కృషి చేస్తారు. దాంతోపాటుగా ఏదైనా పూర్వపు రుణాలు ఏదన్నా ఉన్నా, అంటే ఏదైనా లోన్స్ లాంటివి ఉన్నా వాటి విషయంలో ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. అలాగే మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విషయంలో తగిన జాగ్రత్తలతో పాటుగా నైపుణ్యాలు పెంచుకునే విషయంలో ఎక్కువ శ్రద్ధ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. శ్రమతో, కృషితో, వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ఎక్కువ శాతం ప్రయత్నిస్తూ ఎక్కువ భారాన్ని మీరు మీ మీద తీసుకునే అవకాశం ఉంది. అంటే ఒక పని తొందరగా అయిపోవాలి అన్న విధానంలో ఎట్ ఎ టైం డిఫరెంట్ పనులన్నీ కూడా ఒకేసారి తీసుకోవడం బట్టి తొందరగా పనులు కంప్లీట్ చేసుకునే నేపథ్యంలో ఆరోగ్య సంబంధమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీన రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలకు కూడా అవకాశం, అంటే సడన్గా మీకు ప్రయాణాలు లాంటివి రావడం, శ్రమ ఒత్తిడి అధికంగా ఉండడం, దానివల్ల మీకు కొంత రెస్ట్ అనేది తక్కువగా ఉండడం, దాంతోపాటుగా మీ యొక్క ఆలోచనలని మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే పరిస్థితిలో కూడా ఉండలేని పరిస్థితి. అంటే మంచి ఆలోచనలు వచ్చినా కూడా వాటిని ఉపయోగించుకునే విషయంలో ఆకస్మికమైన చికాకులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఏదో తెలియని ప్రతిబంధకాలు లాంటివి ఉండడం, దానివల్ల ఒత్తిడి అధికంగా ఉండడం, దానివల్ల సమయానికి ఆహార స్వీకరణ కావచ్చు, నిద్రలేమి మొదలైన వాటి వల్ల కొంత చికాకులు ఉంటాయి. కనుక మొదటగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది మీ ఆరోగ్యం, తర్వాత రెస్ట్, తర్వాత మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ అనవసరమైన ఖర్చులను అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విషయాలు మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు కూడా 12 రాశుల వారికి కూడా ఈ రోజున ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే, సాధారణంగా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానంలో మనం తెలుసుకుంటూనే ఉంటాం. అది మాత్రమే కాకుండా ఒకవేళ కనుక మీకు అవకాశం ఉన్నట్లయితే, సమయము, ఆసక్తి అన్నీ కూడా మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఆలయ సందర్శన, అంటే ఏదైనా నవగ్రహ దేవాలయ సందర్శన చేసినా మంచిదే. లేదా ఈ రోజున మీరు ఇంట్లోనే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన నమస్కారాలు, అంటే సూర్యుడికి సంబంధించిన నమస్కారము, దాంతోపాటుగా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఆదిత్య హృదయాన్ని వినడం కానీ చెయ్యడం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. కనుక తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే ఈ రోజున ఈ యొక్క సూర్యుడికి సంబంధించిన ఈ యొక్క స్తోత్రాలు కానీ ఏదైనా ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేయడం అనేది అనుకూలం. ఒకవేళ వీటికి కూడా అవకాశం లేదు, మేము మామూలుగానే మాకు ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటామన్నా అది మీ యొక్క ఇష్టంతో మీరు ఏది చేసినా మంచిదే. ఏది ఏమైనప్పటికీ గోచారరీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడానికి ఈ రూపంలో, పరిహారాల రూపంలో, అది మీకు అనిపించిన మీ యొక్క వ్యక్తిగత దైవమైనా లేకపోతే ఇప్పుడు చెప్పిన విధానంలో ఇది చేసినా ఏదైనా సరే భక్తి శ్రద్ధతో చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యలకైనా కనీసం మీకు ఒక స్థైర్యం ఏర్పడుతూ ఆ సమస్యల్ని అధిగమించే మానసిక పరిస్థితులు మొదలైనవి ఏర్పడతాయని ఇక్కడ మనం ఒకటి తెలుసుకోగలుగుతాం. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఇవాళ మనం ఒక ముఖ్యమైన ఒక చిన్న విషయాన్ని ఇక్కడ మనం చర్చించుకుందాం. ఏంటి అంటే, సాధారణంగా ఇప్పుడు చాలామందిని మనం చూస్తూ ఉంటాం, సంతానం యొక్క అభివృద్ధి విషయంలో సంతాన సౌఖ్యం కానీ సంతాన భాగ్యం కానీ రెండిటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సంతాన భాగ్యం వేరు, సంతాన సౌఖ్యం వేరు. ఈ రెండు విషయాల్లో చాలామంది ఎక్కువగా అనుకునేది ఏంటంటే, సంతానం యొక్క ఏదైనా సంతానం యొక్క అభివృద్ధి ఫైనల్గా దానికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ ఇది పడుతూ ఉంటారు. అంటే పిల్లల యొక్క అభివృద్ధి కానీ వాళ్ళ శ్రేయస్సుకు కానీ ఏం చేస్తే మనకి అనుకూలంగా ఉంటుంది, ఎలా వాళ్ళని మనం ఇదిగా చేసుకోవాలనుకున్న దానికి సంబంధించి ఒక చక్కటి పురాణాల్లో విషయాన్ని మనం మాట్లాడుకుని తర్వాత దాని పరిహారం గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకానొక సందర్భంలో వృష్ణి, సుతపుడు ఇద్దరూ కూడా మహావిష్ణువు కోసం చక్కగా వాళ్ళు తపస్సు చేశారు. ఆయన వాళ్ళకి ఎదురైన తర్వాత వాళ్ళు ఏమడిగారంటే మహావిష్ణువుని తమ బిడ్డగా జన్మించాలని వాళ్ళు కోరుకున్నారు. మహావిష్ణువు 3 సార్లు వాళ్ళకి జన్మించేట్టుగా వరాన్ని ఇవ్వడం జరిగింది. అలా వరాన్ని ఇచ్చిన తర్వాత వృష్ణికి, సుతపుడికి ఆయన మొదటి జన్మలో వృష్ణి గర్భుడుగా జన్మించాడు. అంటే మొట్టమొదటిసారి జన్మించిన వ్యక్తిగా
పృశ్ని గర్భుడు, అంటే పృశ్ని అనే ఆమె గర్భం నుంచి జన్మించాడు. పృశ్ని గర్భుడుగా జన్మించి ఆయన ఏం చేశాడు, తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. సరే, మరుసటి జన్మలో మళ్ళీ ఆయన ఇలాగా ఒకటేమో మొదట అలా వెళ్ళిపోయాడు. రెండోసారి వచ్చేటప్పటికి ఆయన వామనుడుగా జన్మించాడు. మళ్ళీ పృశ్నికి సుతపుడికి వామనుడిగానే జన్మించాడు. రెండో జన్మలో వామనుడిగా జన్మించాక ఏం చేశాడు ఆయన, ఆ జన్మలో పుట్టిన తర్వాత మళ్ళీ దానం తీసుకోవడానికి వెళ్ళిపోయాడు ఆయన రెండో జన్మలో. మళ్ళీ మూడోసారి జన్మించినప్పుడు ఆయన ఏం చేశాడు, మూడోసారిగా ఆయన జన్మించినప్పుడు కృష్ణుడిగా జన్మించాడు. ఆయన కృష్ణుడిగా జన్మించినప్పుడు ఆయన ఏం చేశాడు, కృష్ణుడిగా ఆయన వాళ్ళకి ముందు వచ్చినప్పుడు ఇక్కడ మూడో జన్మ ఆ రకంగా జన్మించినప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ ఆయన గోకులంలోనే ఉండిపోవడం అనేది, 3 జన్మల్లో కూడా ఆయన ఉన్నా కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి లేకుండా దూరంగా వెళ్ళిపోవడం అనేది జరిగింది కదా. అంటే దేవకి దగ్గర వాళ్ళ దగ్గర లేకుండా దూరంగా వెళ్ళిపోయి యశోద వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన పెంపకానికి. యశోద వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత 3 జన్మల్లోనూ ఆయన ఈ రకంగా అయిన తర్వాత యశోదాదేవి దగ్గర, నందుడి దగ్గర ఆయన పెరగడం మొదలుపెట్టాడు. యశోదాదేవి దగ్గర పెరిగిన తర్వాత యశోదాదేవి ఏం చేసింది, పెరుగుని దానంగా ఇచ్చింది. ఆవిడ పెరుగుని దానంగా ఇవ్వడం బట్టి ఏం జరిగింది, ఆవిడ ఆయన ముద్దు మురిపాలన్నీ చక్కగా చూస్తూ ఆయనతో ఆటపాటలు, ఆయన చిన్ననాటి కార్యక్రమాల నుంచి పెద్ద అయ్యేదాకా ప్రతి నిమిషం తనతోనే ఉండి చక్కగా ఆవిడ అలా చేసుకుంది. మరి నందుడికి అవకాశం లేకుండా ఆయన ఏం చేశాడు, ఇక్కడ వసుదేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఎక్కువసేపు గోకులంలో ఉండద్దు, ఎలాంటి విపత్తులైనా ఏర్పడతాయి కనుక ముందు నువ్వు తొందరగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్తే ఆయన ఏం చేశాడు, ఆయన అలా చూసినప్పుడే ఈ పోతనతో ఈ కృష్ణుడు చిన్నప్పుడే కలియబడ్డం చూసి ఆయన భయం వేసింది. ఇప్పుడే ఇలాంటి విపత్తులన్నీ వస్తున్నాయి కదా, ఇక ముందు ఇంకెన్ని విపత్తులు నేను చూడాల్సి వస్తుందో అని చెప్పి నేను ఇప్పటి నుంచే కాపలాగా ఉంటా అని చెప్పి ఆయన దృష్టి అంతా కూడా ఏంటి, ఆ ఎలాంటి విపత్తు కృష్ణుడికి రాకుండా కృష్ణుడిని కళ్ళల్లో పెట్టుకొని కాపలా కాయాలన్నట్టుగా దాని మీదే దృష్టి పెట్టుకొని ఆయన చేయడం మొదలుపెట్టాడు అక్కడ. దాంతో ఏం జరిగింది, ఇలాగా ఇక్కడేమో తండ్రి ఆ విధంగా ఇది తల్లిగా యశోద ఏం చేసింది, ఆవిడ ముద్దు మురిపాలన్నీ ఆవిడ చూసుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ దీంట్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి క్లారిటీగా తెలిసేది ఏంటంటే, ఇక్కడ సంతాన సౌఖ్యానికి సంతాన భాగ్యానికి తేడానే ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం. సంతాన భాగ్యం అంటే ఏంటంటే సంతానం ఏర్పడడం, సంతానం జన్మించడం అనేది, సంతానం అనేది వ్యక్తి యొక్క భాగ్యం, అది సంతాన భాగ్యం. ప్రతి సంతాన భాగ్యం, సంతాన సౌఖ్యం అంటే ఏంటంటే వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క ఆరోగ్యం, వారి యొక్క శ్రేయస్సు, వారితో మనం కలిపి గడిపే సమయం, వారికి మనతో ఉండే అనుబంధం, వారితో పాటు మనం తీసుకునే నిర్ణయాలలో మనకి వారికి ఉండే చక్కటి ఆ యొక్క రిలేషన్ అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి యశోదాదేవి ఏం చేసింది, ఆవిడ పెరుగు దానం చేసింది. కాబట్టి ఆవిడకి ఏం జరిగింది, ఆవిడ ఆటపాటలన్నీ కూడా సంతాన భాగ్యం, సంతాన సౌఖ్యాన్ని కృష్ణుడితో పొందగలిగింది. మరి ఈయన ఎందుకు చేసుకోలేకపోయింటే, ఈయన ఆ బాబుకి ఏదైనా అయిపోతుందేమో కృష్ణుడు కానీ ఆలోచనలతో ఆయన ఉండిపోవడం జరిగింది. ఇక్కడ ఎప్పుడూ కూడా పెరుగుని గనక దానం చేసినట్లయితే పెరుగు వల్ల తప్పనిసరిగా సంతానం యొక్క అభివృద్ధి, సంతానం యొక్క ఆరోగ్యం, సంతానం అన్ని విధాల ఆరోగ్యపరంగా ఉండడమే కాకుండా వారి యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క దృక్పథాలు, వారితో మన రిలేషన్ అన్నీ బాగుండడానికి, సంతాన సౌఖ్యానికి చాలా మంచి ఫలితం ఇస్తుంది. అది కూడా ఏంటంటే కేవలం తల్లి మాత్రమే కాకుండా తల్లి తండ్రి ఇద్దరు ఇచ్చినట్లయితే తప్పకుండా ఇద్దరికీ కూడా ఆ రకంగా కలిపి ఇవ్వడం బట్టి అది ఓ చక్కటి అభివృద్ధి పరంగా సంతానంతో మనకి ఇదవ్వడం, సత్సంతానం లభించడం అనేది అన్నిటికీ కూడా కారణంగా కూడా దాన్ని చెప్తారంటే కొంతకాలం పాటు రెగ్యులర్గా ఇవ్వడం బట్టి ఏంటంటే ఏదైనా దేవాలయంలో గనక మనం గనక పెరుగుని ఇవ్వగలిగితే కొంచెం మనకి చేతనైనంత ఉదయం పూజా కార్యక్రమాల్లో గనక దానానికి ఇవ్వగలిగినట్లయితే తప్పనిసరిగా దానివల్ల ఏంటంటే సంతానం యొక్క అభివృద్ధికి అది చాలా దోహదపడుతుంది. ఇది కేవలం ఈమె మాత్రమే కాకుండా కృపి కూడా ఇదే విధంగా పెరుగు దానం చేయడం అనేది, అలాగే ఆవిడికి దూర్వాస మహర్షి చెప్పడం జరిగింది పెరుగు దానం చేయమని చెప్తే ఆవిడ ఆ విధంగా చేయడం, ఆ విధంగా ఆవిడ చేయడం వల్ల ఆవిడకి కూడా అశ్వత్థామ మంచి సంతానంలాగా జన్మించడం, ఇవన్నీ కూడా మనం ఇందులో చూడొచ్చు పురాణాల్లో. అంటే దీంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇటు పక్కన ఇద్దరూ తల్లిదండ్రులే, అంటే ఇటు యశోదైనా ఆమె భర్త అయినా ఇద్దరు కూడా కృష్ణుడి యొక్క సమయాన్ని చిన్నతనం నుంచి దగ్గరుండి చూడడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఈయన ఎక్కువ శాతం భయంతో
పిల్లవాడిని ప్రొటెక్ట్ చేయడానికి ఆలోచనలన్నీ కూడా ఎట్నుంచి ఏ విపత్తు ఏర్పడుతుందో అన్న భయంతో ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ అక్కడ మనసును ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన విషయంలో చిన్నప్పటి ఆటపాటలు వాటి మీద కాన్సన్ట్రేషన్ అనేది లేకపోవడం, లేకపోతే ఎక్కువ శాతం గడపలేని పరిస్థితులు లాంటివి ఆయనకు వచ్చినా ఆవిడికి మాత్రం అవకాశాలు చాలా చాలా లభ్యమయ్యాయి. ఎప్పుడు ప్రతి నిమిషం కృష్ణుడితో ఉండడం అనేది. కాబట్టి ఎవరైతే పెరుగు దానం చేస్తారో వాళ్ళకి ఆ సౌఖ్యం ఉంటుంది. ఇద్దరు కలిపి చేయడం బట్టి ఏమవుతుందంటే భార్యాభర్త ఇద్దరు కూడా పెరుగుని కలిపి దానం చేయడం బట్టి కొంతకాలం పాటు తప్పనిసరిగా దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి అన్ని విధాల అభివృద్ధి అనేది ఏర్పడడం, అలాగే వాళ్ళ ఆరోగ్యపరమైన విషయాల్లో అభివృద్ధి కలగడం, ఇలాంటి వాటికి కూడా చాలా చక్కటి అవకాశాలను ఏర్పడతాయని దీంట్లో మనం తెలుసుకుంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ తల్లిదండ్రులకైనా మొట్టమొదటి ప్రయారిటీ ఏంటంటే సంతానం యొక్క ఆరోగ్యం, తర్వాత వారి అభివృద్ధి, విద్యాపరమైన అభివృద్ధి, తర్వాత వాళ్ళు ఒక మంచి స్థాయికి రీచ్ అవ్వాలి. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళకు ఉండేది ఏంటంటే వాళ్ళతో వారి యొక్క ఇంటరాక్షన్, అంటే వాళ్ళతో వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ, తర్వాత ఒకరి వల్ల ఒకరికి ఇబ్బంది కలగకుండా మానసికంగా బాగుండడానికి కానీ తల్లిదండ్రుల యొక్క దృష్టి ఎక్కువ శాతం దాని మీద ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలో మంచి ఐక్యత, అంటే పిల్లల మధ్య, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఐక్యత అనేది ఏర్పడడానికి, అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి, పిల్లల పెద్దల మాట వినడానికి, వారి ఆరోగ్యపరంగా బాగుండడానికి, అన్ని విధాల శ్రేయస్సుకి, కుటుంబంలో మంచి అనుకూలమైన వాతావరణానికి ఈ రకమైన కార్యక్రమాన్ని ఇప్పుడు కాదు, మనకి యశోదాదేవి కానీ అలాగే కృపి కానీ వీళ్ళందరూ కూడా పెరుగుని దానం చేయడం బట్టి విశేషంగా వారి యొక్క సంతాన అభివృద్ధితో పాటుగా కూడా వాళ్ళకి ఏంటంటే వారితో కలిపి సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవడానికి ఆస్కారం అనేది ఏర్పడింది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే భగవంతుడినే బిడ్డగా పొందినా కూడా భగవంతుడితో కలిపి గడపవలసిన సమయంలో కూడా రకరకాల టెన్షన్స్తో తండ్రి, లేకపోతే ఆ రకమైన ఇబ్బందుల్ని అధిగమించడానికి ఈ పెరుగుదానం లాంటిది చేసుకున్న తల్లికి తప్పనిసరిగా ఆ యొక్క సంతాన సౌఖ్యం అనేది చక్కగా ఉంది. కాబట్టి సంతాన భాగ్యమైనా, సంతాన సౌఖ్యమైనా, వారి అభివృద్ధి అయినా ఏదైనా సరే దీని మీద ఆధారపడిందని మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి ఇది ఈనాటి వైశిష్యంగా మనం చెప్పుకున్నాం. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.